తల్లి తండ్రులు పెళ్లి చేసి, ఇక నుండి అన్నీ నీ భర్తే, నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు కూడా ఉండాలి, అదే నీ ఇల్లు అని చెబుతారు. ఏదైనా సమస్య వస్తే భర్తేమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు. మెట్టినిల్లు తనది కాదు. మరి ఒక ఆడపిల్ల ఎక్కడ పిల్ల? నిజం. పెళ్లి తర్వాత ఆడపిల్ల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు పుట్టి పెరిగిన ఇల్లు, తల్లిదండ్రులు, మరోవైపు మెట్టినిల్లు, భర్త, కొత్త బంధాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత చాలా కష్టతరమైన విషయం. పెళ్లి అయిన తరువాత భర్త ఇల్లు ఆడపిల్ల ఇల్లు అని చెప్పడం ఒక సాంప్రదాయం. కాని ఆడపిల్ల పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఆమెకు చెందినదే. ఆమెకు అక్కడ చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఆమె తల్లిదండ్రులు ఆమెను పెంచడానికి చాలా కష్టపడ్డారు. వారిపై ఆమెకు బాధ్యత ఉంది. మరోవైపు భర్త ఇల్లు కూడా ఆడపిల్లకు ముఖ్యమైనది. ఆమె భర్తతో కలిసి జీవితాన్ని గడపాలి. ఆ కుటుంబంలో ఒక భాగం కావాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్ల ఏం చేయాలో తెలియక సతమతమవుతుంది. భర్త ఇల్లు వెళ్ళమంటే తల్లిదండ్రులు ఇల్లు వెళ్ళమంటారు. ఈ రెండింటి మధ్య ఆమె చిక్కుకుపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మొదటగా ఆడపిల్ల భర్తతో స్పష్టంగా మాట్లాడాలి. తన భావాలను, ఆలోచనలను భర్తకు చెప్పాలి. భర్త కూడా భార్య పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆమెకు తన తల్లిదండ్రులను కలవడానికి, వారిని చూసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా కూతురి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆమెకు కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటుందని గుర్తుంచుకోవాలి. అత్తింటివారు కూడా కోడలిని ఒక కుటుంబ సభ్యురాలిగా చూసుకోవాలి. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం సులభం కాదు. కానీ అందరూ కలిసి ప్రయత్నిస్తే ఆడపిల్లకు ఒక మంచి జీవితాన్ని అందించవచ్చు. ఆడపిల్ల ఎక్కడ ఉండాలి? ఆడపిల్ల ఎక్కడ ఉండాలి అనేది ఆమె ఇష్టం. ఆమెకు ఏది సౌకర్యంగా ఉంటుందో అక్కడ ఉండాలి. ఆమె భర్తతో కలిసి ఉండాలనుకుంటే భర్త ఇల్లు ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటే తల్లిదండ్రుల ఇల్లు ఉండవచ్చు. లేదా ఆమె ఒంటరిగా ఉండాలనుకుంటే ఒంటరిగా ఉండవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆడపిల్లకు స్వేచ్ఛ ఉండాలి. ఆమె జీవితాన్ని ఎలా గడపాలో ఆమె నిర్ణయించుకోవాలి.